హే గాయ్స్! మీరు కూడా మాలాగే హెల్తీ జ్యూసెస్ తాగాలని చెప్పి క్యారెట్, బీట్రూట్ కొని రోజుల తరబడి ఫ్రిడ్జ్‌లోనే వదిలేసి లాస్ట్‌కి పారేస్తున్నారా? సో, మీకోసమే ఈ వీడియో. మనం క్యారెట్, బీట్రూట్ తెచ్చుకున్న రోజునే మంచిగా వాటిని పీల్ చేసేసి, వాష్ చేసేసి, చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని బాక్సెస్‌లో స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ ఆర్ స్టీల్ బాక్స్ ఏదైనా తీసుకొని ఫస్ట్ వాటిలో 2, 3 టిష్యూ పేపర్స్ ఏయండి. ఎందుకంటే క్యారెట్, బీట్రూట్‌లో వాటర్ ఉంటుంది కదా! మనం ఒక 3, 4 డేస్ బాక్స్ ఓపెన్ చేయకపోయినా కానీ అవి పీసెస్ ఏం పాడవకుండా చెమ్మని అవి లాగేస్తదనమాట టిష్యూ పేపరు. క్యారెట్, బీట్రూట్ హాఫ్ హాఫ్ వేసి మళ్ళీ 2, 3 టిష్యూ పేపర్స్ ఎయ్యాలి. మిగిలిన క్యారెట్, బీట్రూట్ పీసెస్ కూడా వేసేసి ఇంకా పైన 2, 3 టిష్యూ పేపర్స్ యాడ్ చేసి బాక్స్ లిడ్స్ క్లోజ్ చేసేసి బాక్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే మనం వెజిటబుల్ బిర్యానీ చేసుకొనియండి, లేదంటే వెజ్ సలాడ్స్ కానియండి, లేదంటే మనందరికి ఇష్టమైన జ్యూసెస్ కానివ్వండి చేసుకునేటప్పుడు వాటిని తీసుకొని మనకి ఎంతెంత కావాలో మనం మిక్సీ జార్‌లో వేసుకొని మిక్స్ చేసుకోవడమే. మనకి బిజీ లైఫ్‌లో డైలీ పీల్ చేసుకొని, కట్ చేసుకొని, జ్యూసెస్ చేసుకునే అంత ఓపిక ఉండదు. సో, ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మనం నిమిషాల్లో చేసేసుకోవచ్చు జ్యూస్‌ని. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ పీసెస్ ఏసుకొని, క్యారెట్, బీట్రూట్ స్వీట్ కాబట్టి మనకు కఫం చేయకుండా మనం దాంట్లో కొంచెం అల్లం పీసెస్ కూడా యాడ్ చేసుకుంటాము. మంచిగా బ్లెండ్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఆర్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకొని మనం స్ట్రెయిన్ చేసేసుకోవడమే. మరి జ్యూస్‌ని వాటర్ కలపకుండా అయితే తాగొద్దు. ఎక్కువ వాటర్ మిక్స్ చేస్తేనే మనకి మంచిది. లేదంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మనం స్ట్రెయిన్ చేసుకున్న జ్యూస్‌లో లెమన్ గూడా పిండుకుంటే చాలా మంచిది. కానీ మన దగ్గర లేదు ప్రెజెంట్. సో, లెమన్ వేయట్లేదు. అండ్ నేను జ్యూస్ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చియా సీడ్స్‌ని సోక్ చేసి పెట్టుకుంటాను. చియా సీడ్స్ వల్ల 1, 2 కాదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, హెల్త్‌కి చాలా మంచిది. సో, ఇలా ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్‌గా జ్యూస్ చేసుకోవాలంటే ముందుగా క్యారెట్, బీట్రూట్‌ని కట్ చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ చాలా చాలా ఈజీ అయిపోద్ది. సో దట్ మనం జ్యూస్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఓన్లీ క్యారెట్, బీట్రూటే కాదు ఇంట్లో మనం యాపిల్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మంచిది ఇంగ్రీడియంట్ ఏమంటే ఉసిరికాయ, గూస్‌బెర్రీ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. హెల్త్‌కి ఇంకా మంచిది. మన స్కిన్ మంచిగా గ్లో అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.